జగన్ యాదవ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద బీసీలలో ఒక్క యాదవ సామాజిక వర్గమే 6-8% ఓట్లు ఉన్నాయన్నటువంటిది తనకున్నటువంటి ఫీడ్బ్యాక్. టోటల్ బీసీలు 2 కోట్ల మంది ఉన్నారు, అందుకే బీసీలకు హయ్యెస్ట్ ప్రాధాన్యత, అందులో యాదవులు హయ్యెస్ట్ ఉన్నారన్నటువంటిది. అందుకోసమే చూస్తే ఇప్పుడు నరసరావుపేట ఎంపీ స్థానంలో కమ్మకి యాదవకి మధ్యన పోటీ. ఎందుకంటే తెలుగుదేశం కమ్మని పెడుతోంది, యాదవ సామాజిక వర్గానికి ఈయన ఇచ్చారు. మైలవరంలో కమ్మ యాదవాల మధ్యన పోటీ పెట్టారు. ఏలూరు ఎంపీ స్థానంలో కమ్మ యాదవ సామాజిక వర్గాల మధ్య పోటీ. కందకూరులో ఇప్పుడు కమ్మ యాదవ సామాజిక వర్గాల మధ్య పోటీ. కనిగిరిలో రెడ్డి యాదవ సామాజిక వర్గాల మధ్య పోటీ. తణుకులో కమ్మ యాదవ సామాజిక వర్గాల మధ్య పోటీ. ఓవరాల్గా యాదవ సామాజిక వర్గానికి భారీ ప్రయారిటీ ఇవ్వడం. ఈవెన్ కందకూరులో అయితే కనుక దాదాపుగా ఓట్ల పరంగా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం 39,404 ఓట్లు ఉంటే యాదవ్కి 28,525 ఉన్నాయి. అక్కడ మాల 28,132, మాదికి 18,319, రెడ్డి 25,670, అలాగే ముస్లిం 12,496. ఈ కలిపితే తమకి గెలుపు అన్నటువంటి కోణంలో ఇచ్చుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి.